హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ ఫ్యాషన్ సార్ బ్లాగ్. సో గైస్ అందరూ బాగున్నారా? ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. సో మేము కూడా ఇక్కడ చాలా బాగున్నాము. సమ్మర్ కదా, ఇంట్లో ఉండలేక బయటికి వెళ్ళి కొంచెం అలా చిల్ అవుదామని స్ట్రీట్ షాపింగ్ అయితే అనుకున్నాము. కానీ స్ట్రీట్ కాదు కదా, బయటికి వెళ్ళేసరికి మా బుర్ర హీట్ అయిపోయింది. ఎందుకంటే అంత వేడిగా ఉంది ఈవినింగ్ అయినా కూడా. అయితే మేము ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అనుకున్నాం కానీ సిఎంఆర్లోకి అయితే దూరాము అనుకోకుండా. కొంచెం ఏసీ కోసం అని చెప్పేసి సర్లే ఏముంది ఒక రౌండ్ వేసి వచ్చేద్దాం అనుకున్నాము. బుడ్డోడేమో దారిలోనే పడుకుని పోయాడు. సో వాడికి ఏదైనా కొంచెం తినిపిద్దాం చల్లగా అని చెప్పి ఐస్ క్రీమ్ తీసుకున్నాం. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది, 30 రూపీస్ వర్తి అనిపించింది. అండ్ ఇంకా లోపలికి వెళ్ళగానే ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ క్రీమ్లా అయిపోయింది. మా పరిస్థితి కూడా చాలా చల్లగా అనిపించింది. అండ్ ఇక్కడైతే నేను శారీస్ అయితే చూశాను, పర్లేదు చాలా బాగున్నాయి, వర్తి అనిపించింది. 800 అట ఈ శారీ. హిప్ బెల్ట్, బ్లౌజ్ పీస్, శారీ కూడా వచ్చింది. కలర్స్ అయితే కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. నాకు ఈ ఎల్లో కలర్ బాగా నచ్చింది, కానీ మనం దూరింది ఎందుకు అలా చూసి వచ్చేయడానికి అని చెప్పేసి ఇంకా అక్కడ ఉన్నవి మీకు కూడా కొన్ని కలెక్షన్స్ ఏమైనా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ నా ఛానల్ని అయితే కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ గాయస్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మై వ్లాగ్స్ ఫర్ మోర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆల్సో ఫర్ ఫ్యాషన్. అండ్ ఇక్కడైతే బ్లౌజుల కలెక్షన్ అయితే మతిపోయిందనమాట. వదిలేస్తే షాప్లో అన్ని బ్లౌజులు ట్రైల్ వేసేసేలా ఉన్నాను. సో ఇక్కడ బ్లౌజెస్ ఏంటంటే మీషోలో మనం చూసినవి ఇక్కడ చూసినవి సేమ్ ఈక్వల్గానే ఉంది. క్వాలిటీ కూడా, ప్రైజెస్ కూడా సమ్ లిటిల్ బిట్ డిఫరెన్స్ అంతే. ఇక్కడ ఒక 100 ఎక్కువ అయితే అక్కడ ఒక 50 లెస్ అనుకోండి. క్వాలిటీ మాత్రం సేమ్గానే ఉంది. సో వర్తి తీసుకోవచ్చు, పర్లేదు అని అయితే అనిపించింది. కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ బ్లౌజెస్కి టజల్స్ అంటే డోరీస్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చాయి. నాకు బాగా నచ్చాయి. చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో, వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. బట్ నేనైతే కొనుక్కోవడానికి రాలేదు. సో ఈ బ్లౌజ్ చూడండి, నేనైతే ఇది మీషోలో ఎగ్జాక్ట్ పీస్ అయితే చూశాను, ఇక్కడ కూడా చూశాను. ఒక 400 కాస్ట్ అయితే ఉంది. మనకి మీషోలో అయితే 350 కాస్ట్లోనే ఉంది. సో ఇదే క్వాలిటీ అక్కడ ఉందంటే డౌట్ వచ్చింది. ఏంటంటే ఇక్కడ నుంచే మీషోలో మనకి ఆర్డర్ ప్లేస్ చేసేస్తున్నారా అని, కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ అని మర్చిపోయాను. సో లాజిక్ మిస్ అయ్యాను కదా. అండ్ ఇక్కడైతే ఈ బ్లౌజెస్ చూసారా, భలే ఉన్నాయి అసలు. నాకు ఈ బ్లౌజెస్ అన్నీ ఇస్తే ఇంటికి కామ్గా తీసుకొని వెళ్ళిపోతాను. అండ్ నాకు ఈ కలర్ అయితే భలే నచ్చింది అనమాట. వీడియోలో కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తుంది, కానీ ఇది పీచ్ కలరు, చాలా ఎలిగెంట్గా ఉంది. దీని మీదకి గోల్డ్ శారీ అయినా ఎల్లో శారీ అయినా పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇదైతే మెజెంటా కలర్. అండ్ ఇది మనకు కూడా మీషోలో కూడా అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ కలెక్షన్ని సమ్ ఆఫ్ దెమ్ మీషోలో ఉన్న ప్యాటర్న్సే మనకి ఇక్కడ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఇందులో ఏదైనా బ్లౌజ్ నచ్చినట్టయితే దేంతో పేరప్ చేసుకుంటారో నాకు కమెంట్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడ మా బుడ్డోడికి ఏదో నచ్చినట్టుంది, తెగ పీకేసి సెలెక్ట్ చేసేస్తున్నాడు. అండ్ వాడి కోసం అనేసి మేము బయటకు వచ్చామన్నమాట, బికాజ్ ఇంట్లో ఉండలేక. అండ్ ఇక్కడైతే ఒక శారీ చూశాను, డెడ్లీ కాంబినేషన్ అనమాట, చాలా బాగుంది. ప్రైస్ అయితే 900 అరౌండ్ ఉంది. సో కాంబినేషన్ చూసారు కదా, మీకు నచ్చినట్టయితే కమెంట్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడైతే ఒక బొమ్మకి చీర కట్టారు. ఆ చీర ప్రైస్ చూసి నాకే మతిపోయింది. దాని బదులు ఆ చీర బదులు ఆ బొమ్మకి ఇచ్చినా సాటిస్ఫై అవుతుంది అనిపించింది. అండ్ ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఇయర్ రింగ్స్ అయితే మస్తు ఉన్నాయి. నాకైతే పెద్దగా, నేను ఎప్పుడు షాపింగ్ మాల్స్లో అయితే ఇయర్ రింగ్స్ అంతగా ప్రిఫర్ చేయను, ఎంతైనా స్ట్రీట్ షాపింగే. సో ఇక్కడైతే ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి అన్నమాట. మెటల్ సీజెడ్ మోడల్స్ అన్నీ ఉన్నాయి, నాకైతే భలే నచ్చాయి. అండ్ ఇవి కూడా మనకైతే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి, లైక్ మీషో, ఫ్లిప్కార్ట్ అనేసి. సో సేమ్ మోడల్, సేమ్ ప్యాటర్న్స్. ఇక్కడైతే చాలా బాగున్నాయి ఈ పింక్ ఇయర్ రింగ్స్. సో నేనైతే ఆన్లైన్లో పర్చేస్ చేసుంటే ముందుగానే విష్ లిస్ట్లో అయితే యాడ్ చేసేసుకుంటాను, వీలైనప్పుడు తీసుకోవచ్చు కదా అని. సో నాకు ఇక్కడ ఈ బుట్టలు అయితే భలే నచ్చాయి. జస్ట్ 759 రూపీస్ మాత్రమే అంట. అండ్ ఇక్కడ జ్యువెలరీ అంటే నార్మల్ జ్యువెలరీయే ఉంది, మరి అంతగా కలెక్షన్ అయితే ఏం బాగాలేదు. అండ్ ఇక్కడైతే నేను కొన్ని డ్రెస్సెస్ చూస్తున్నాను అనమాట. నాకు ఇదైతే బాగా నచ్చింది. నాకు ఇలాంటి మోడల్ అయితే నా దగ్గర ఎప్పుడూ లేదు. సో ఈ ప్యాటర్న్ కూడా బాగుంది, అనార్కలీలా ఉంది.
కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే మనకు వచ్చింది. ఈ బ్లూ కూడా నాకు చాలా నచ్చింది. బట్ బడ్జెట్ పద్మనాభం కదా ఇక్కడ, మనం దీనికి అంత కాస్ట్ పెట్టలేము. వేస్ట్ అనిపించింది బికాజ్ 1500 ఉంది దీని కాస్ట్. అండ్ ఏదో అలా సరదాగా అందరూ చూస్తున్నారు కదా అని అయితే ఇలా ట్రైల్ వేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే నాకు ఈ బొమ్మకి వేసిన స్కర్ట్ అయితే నాకు భలే నచ్చింది. కాంబినేషన్ బాగుంది, చూడండి మీకు తెలుస్తుందని నేను ఇలా చూపిస్తున్నాను. కాంబినేషన్ బాగుంది కదా, పీచ్ కలర్ చాలా బాగుంది. గోల్డ్ దాని మీదకైతే మనం పేరప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చిన్న చిన్న బుడతల స్కర్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఏవో మ్యాటీలు ముళ్ళులు కూర్చున్నట్టుగా కనపడుతున్నాయి. అండ్ మా ఓడికి ఇక్కడ షార్ట్స్ తీసుకుందామని చూస్తే ప్రైస్ 400 ఉంది. ప్రైస్ చూసి పక్కకి వెళ్ళిపోయాము. ఇక్కడ వాడైతే షాప్ అంతా సర్దేస్తున్నాడు. అమ్మో ఈ బట్టలన్నీ నాకే ఇప్పుడు కొనేస్తారేమో అని అయితే ఎగ్జైట్ ఫీల్ అయిపోయి మొత్తం తిరిగేస్తున్నాడు అనమాట. అండ్ ఇంకా బయటికి అయితే వెళ్ళిపోయాము. బయటికి వెళ్ళాక మా పరిస్థితి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఐస్ క్రీమ్ లాగా అయితే అయిపోయింది. సో స్ట్రీట్ షాపింగ్ అని అయితే అనుకున్నాము, బట్ ప్లాన్ అయితే ఫ్లాప్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మా మమ్మీకి అర్జెంట్ కాల్ రావడం వల్ల ఇంకా షాపింగ్ లేదు గీపింగ్ లేదు, ఇంటికి వెళ్ళాల్సిందే అని అయితే లక్ష్మీ బాంబ్ పేల్చేసింది అనమాట. ఇంక చేసేది ఏం లేక అట్లీస్ట్ ఒక పుచ్చకాయ మొక్కైనా తినిపించమ్మ ఇంటికి వెళ్ళిపోదాం అని అయితే చెప్పాను. సో ఫైనల్లీ తినేసి ఇంటికి కూడా వెళ్ళిపోయాము. ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్.